చేసుకున్నటువంటి సర్వేలో 31,000 కోట్ల రూపాయలు. ఆ 31,000 కోట్ల రూపాయలు మొన్న 18,000 కోట్ల రూపాయలు 1,00,000, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన తర్వాత 18,000 కోట్లు అయింది. మిగతా ఏదైతే 13,000 కోట్లు ఉందో ఆ 13,000 కోట్లకు కూడా ఇంకా సోదరులు చాలా చెప్తా ఉంటారు, ఫెయిల్ అయింది, అదేంది ఇదేంది, తోటకూర అవన్నీ అని చెప్తుంటారు. కానీ మేము బ్యాంక్ కి క్లియరెన్స్ ఇచ్చేసాము. 31,000 కోట్లు మా సైడ్ నుంచి ప్రభుత్వం నుంచి బ్యాంకులో ఖాతాదారులకు ఇయ్యమని బ్యాంకుకి మేము ఇచ్చేసాం పర్మిషన్స్. ఆ తర్వాత 2 లక్షల పై చిలుకుబడి 2,10,000, 2,20,000, 2,30,000 ఆఫ్టర్ 2 lakhs ఎవరికైతే ఉన్నాయో మేము ఇస్తామన్న మాట మీద 2 లక్షలు ఇస్తామన్నాం. డిసెంబర్ 9వ తారీఖు వరకు మేము ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటామన్నాం. మేము నిలబెట్టుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఆగస్టు 15 కల్లా మొత్తం 2 లక్షల రుణమాఫీ కూడా కంప్లీట్ చేస్తామన్నారు. మీరు ఆగస్టు 15 కల్లా ఎంతవరకు చేశారు? వినాలి. ఏదైతే మేము 2 లక్షల వరకు చేస్తామన్నామో 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి మొత్తం క్లియరెన్స్ ఆల్రెడీ ఇచ్చేసాం 18,000 కోట్లకి. మిగతా 13,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 2 లక్షలకు పైగా చిలుకు ఉన్నటువంటి వాళ్ళు, కొంత టెక్నికల్ గా ఇబ్బంది అకౌంట్లలో రానటువంటి వాళ్ళు, కొంత వాళ్ళ అడ్రస్ ప్రూఫ్లు సరిగ్గా దొరకనటువంటి వాళ్ళు, ఏదైనా ఆధార్ కార్డుతో అంటే ఆధార్ కార్డులో అడ్రస్ ఒకటి, ఇంకా ఇతరత్ర పాస్బుక్లలో ఏదైనా తప్పిదం జరిగింటే అది టెక్నికల్ ప్రాబ్లమ్స్ కోసం 13,000 కోట్లు అట్టిపెట్టినవి ఉన్నాయి. అది కూడా బ్యాంకు క్లియరెన్స్ ఇచ్చేసాం. 31,000 కోట్లు మా సైడ్ నుంచి వెళ్ళిపోయినాయి ప్రభుత్వ పరంగా. వాళ్ళు 1 month లోపల క్లియర్ చేస్తామన్నారు. అవి ఎట్టి పరిస్థితిలో 31,000 కోట్ల రూపాయలు రైతులకు చేరడం ఖాయం. కానీ వీళ్ళు సవాల్ ఇచ్చిండ్రు. ఈ రోజు హరిత ఎందుకు రాజీనామా చేయలేదు? మేము ఇస్తామన్న 2 లక్షల లోపల 18,000 కోట్లు ఏదైతే 2 లక్షలకు పైబడి ఉన్నాయో అవి కూడా క్లియర్ చేస్తాం. మా సైడ్ నుంచి బ్యాంక్ చేయడం అయిపోయింది. కానీ నిజంగానే మీ సైడ్ నుంచి అంత మేడం మీ సైడ్ నుంచి అంత క్లియరెన్స్ ఉంటే ఈ రోజున ఈ పల్లెల్లోంచి గ్రామాల్లోంచి ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? సీఎం గారి దిష్టి బొమ్మలు తగలేస్తున్నారండి. మా యోయో టీవీ మా యోయో టీవీకే కొన్ని వందల మంది కాల్ చేస్తున్నారు. 4 విషయాలు చెప్తా. ఆదిలాబాద్ రైతుల పైన కేసులు పెట్టిరా లేదా? విడతగా 1,00,000 రూపాయలు ఇచ్చిన రోజు నేను గ్రామీణ ప్రాంతాలకు అన్ని చోట వెళ్ళిన. మా దగ్గరనే 7,000 మందికి రుణమాఫీ అయింది మా తాండూరు నియోజకవర్గంలో. నేను లైవ్ లో ఉన్నా తమ్ముడు. రైతులు ఎక్కడ అసంతృప్తి లేరు, రైతులు ఎక్కడ ఆందోళన చేస్తలేరు, రైతులు ఎక్కడ కూడా గొడవ పడతలేరు. మా యోయో టీవీకి కొన్ని వందల మంది కాల్ చేశారు రుణమాఫీ కావట్లేదని. మా యోయో టీవీకి మొన్న లైవ్ పెట్టి నేను కాల్స్ తీసుకుంటే దాదాపుగా 200 మంది రైతులు మాకు కాల్ చేశారు. మీ కాల్తో లిస్ట్ అంతా పెడతాను నేను, రుణమాఫీ కాలేదని. మేమేం చెప్తున్నాం ఇని కొంచెము అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే నేను ఇందాక చెప్పింది మీకు అర్థమైంది. టెక్నికల్ ఇష్యూ ఉన్న బ్యాంక్ త్రూ క్లియర్ కాని వాళ్ళకి అందరికీ కూడా నెల లోపల పూర్తి క్లియర్ అయితే అది మా కాలువ సుజాత గారికి 2 ప్రశ్నలు అడుగుతున్నా. కాలువ సుజాతక్క గారు 2 ప్రశ్నలు అడుగుతున్నా, సమాధానం చెప్తారా? ఒక్క నిమిషం అండి. రైతులకు రుణ విముక్తులు మీరు 31,000 కోట్ల రూపాయలు. ఒక్క నిమిషం అండి. పారిపోకుండా మీరు పారిపోకుండా 2 సమాధానాలు చెప్తే బాగుంటుంది. ఏ రాష్ట్రం కూడా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ విషయంలో వీళ్ళు తట్టుకోలేనటువంటి బాధలో చరిత్రను సృష్టించింది ఈరోజు తెలంగాణ. అప్పుల బాధల్లో ఉన్నటువంటి తెలంగాణ ఖజానాలో రూపాయి లేకున్నా 1వ తారీఖు జీతాలు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఈరోజు ఆర్టీసీని లాభాల దిశగా నడిపించుకుంటూ పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి ఈరోజు అందించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేడం ఒక్క నిమిషం కరాటే రాజు గారు మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్లు అడుగుతారంట, వాటి సమాధానం చెప్పండి. 2 అక్క. నేను 2 సూటిగా ప్రశ్నలకి సమాధానం చెప్పి డైవర్ట్ చేయకుండా 31,000 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి రైతులకు పోయినాయా? 1. 2, మీరు ఒకవేళ 31,000 కోట్ల రూపాయలు రాష్ట్ర 31,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి రైతులకు పోయిందా? 1. 2వ క్వశ్చన్ ఏంటంటే, మరి ఒకవేళ 31,000 కోట్లే అయితే మరి మీరు బడ్జెట్లో పెట్టినటువంటి 26,000 కోట్ల రూపాయలు అబద్ధమా? 3, మీ యొక్క మంత్రి గారు మీ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినటువంటి మీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి 17,900 కోట్ల రూపాయలు చెప్పింది అది అబద్ధమా? ఏది మీరే చెప్పండి. మేడం నేను అడుగుతా, నాది వినపడుతుందా? నా వాయిస్ వినపడుతుందా? నేను అడుగుతా. ఇప్పుడు కరాటే రాజు గారు 2 క్వశ్చన్లు అడిగారు మిమ్మల్ని. మీరు ఇస్తానన్నటువంటి బడ్జెట్లో అలొకేట్ చేసినటువంటి 26 కోట్ల సంగతి ఏంటి? మీరు ఇస్తానన్నటువంటి 31,000 కోట్లు ఏదైతే రుణమాఫీ కింద మీరు ఇస్తానన్నటువంటి 31,000 కోట్లు
ఏమన్నారు రైట్గా? 31,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి రైతులకు చేరినాయని మీరు అంటున్నారు. రాష్ట్ర ఖజానా నుంచి రైతులకు 31,000 కోట్లు చేరినాయి కరెక్టా? మీరు బడ్జెట్ లో రైతు రుణమాఫీ కొరకు పెట్టినటువంటి 26,000 కోట్లు కరెక్టా? లేకపోతే బ్యాంకర్ల సమావేశంలో చెప్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్తున్నటువంటి 7,300 కోట్లు కరెక్టా? సరే సరే నేను నా మాట క్లియర్ కనపడుతుంది కదా, కనపడుతుందా? ఇప్పుడు నేను రెండే క్వశ్చన్లు అడుగుతాను ఆయన అడిగినాయి. 31,000 కోట్లు మీరు 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 అనౌన్స్ చేసింది ఏది రుణమాఫీ అవునా? మరి మీరు ఇచ్చిందంత 17,000 చిల్లర కోట్లు, 18,000 కోట్లు. 18 సరేలేండి 18,000 కోట్లు 18,000 కోట్లు అన్నారు. మరి మిగతా అన్నీ కూడా మేమిచ్చింది కాదు, క్లియర్ అయింది 18,000 కోట్లు. ఇంకా బ్యాంకు ఖాతాల్లో బ్యాంకు ఖజానాల్లో 13,000 కోట్లు ఉన్నాయి. మేము 31,000 కోట్లు రిలీజ్ చేసేస్తాం. మా బాధ్యత అయిపోయింది. ఎక్కడైతే బడ్జెట్ లో పెట్టిన 26,000 కోట్లు 31,000 కోట్లు వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిరా? మరి మరి బడ్జెట్లో పెట్టిన 26,000 కోట్లు నాకు వినబడట్లేదు. బడ్జెట్లో పెట్టినటువంటి 26,000 కోట్లు రైతు రుణమాఫీ కొరకు బడ్జెట్ లో ఎంత పెట్టారు? ఎంత పెట్టారు? రైతు రుణమాఫీ కోసం బడ్జెట్ ఎంత పెట్టారు మీరు? రైతు ఎంత పెట్టారు? 26,000 కోట్లు. 26,000 కోట్లు బడ్జెట్ లో పెట్టాము. ఇంకా పెంచాం. సంతోషిస్తారా లేకపోతే బాధపడతారా? ఇప్పుడు మీరు అసలు ఉన్నాయా బ్యాంకులకి? కోట్ల నుంచి 31,000కి. ఇంకోటి గుర్తుంచుకోవాలి ఈ విషయం. ఎందుకు మీరు అన్నారు 26,000 కోట్లని, మేము 31కి ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటే అక్కడక్కడ కొంతమంది ఖాతాదారులు సరిగ్గా ఖాతాలు లేకపోవటం వల్ల వాళ్ళకి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళ వల్ల కొన్ని చిల్లర అంటే ఇవన్నీ 5,000 కోట్ల రూపాయల చిల్లర వాళ్ళకు ఏదైనా ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే అవి కూడా క్లియర్ చేయడం కోసం 5,000 కోట్లు తమ్ముడు గుర్తుంచుకోవాలి. రేవంత్ రెడ్డి గారు 31,000 కోట్లు అనౌన్స్ చేసినప్పుడు 26,000 కోట్లే ఒరిజినల్ గా రుణమాఫీ అయ్యేది. కానీ అక్కడక్కడ కొన్ని డివైడ్ అయిన ఫ్యామిలీస్ అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కలిపి ఇంకో 5,000 కోట్లు. కాబట్టి దానికోసం 5,000 కోట్లు అదనంగా తీసి పెడుతున్నాం. దానికి ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ చేయడం కోసం అనేది పెడుతున్నామని క్లియర్ గా చెప్పింది. ఇది మీకు గుర్తు లేకపోతే మేము ఏం చేయలేం. మళ్ళీ అడిగిన ప్రశ్ననే అడగడం కన్నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయం మీరు గుర్తుంచుకోవాలి. 5,000 ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా క్లియర్ చేయమని చెప్పినటువంటి దానికోసం అదనంగా 5,000 కోట్లు తీసి పెట్టాం. ఆ మాత్రం కూడా మీకు గుర్తు లేక ఆ క్వశ్చన్ మళ్ళీ మీరు మమ్మల్ని అడిగితే చేద్దామని మీరు ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదు. రవి గారు ఇప్పుడు సోదరి కాల్వ సుజాత గారు 31,000 కోట్లు క్లియరెన్స్ ఇచ్చినామని చెప్తున్నారు. కానీ పాపం వ్యవసాయ శాఖ మంత్రికి ఇంకా ఆ విషయం తెలిసినట్లేదు. వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నది ఏంటంటే తర్వాత నోడల్ ఆఫీసర్లు నియమించినాం. నోడల్ ఆఫీసర్లు ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుతారు. సరిదిద్దినాక వాటిని కూడా మేము చెల్లిస్తామని చెప్తున్నారు. మరి నోడల్ ఆఫీసర్ సరిదిద్దినాక చెల్లించడము అని అంటే బ్యాంకు ఖాతాకి మేము పంపేనట్ట. మేము సరిదిద్దుకోవడము అంటే వేరు, బ్యాంకు ఖాతాలకు పంపేయడం అంటే రెండు వేరు. రవి గారు ఒకవేళ వీళ్ళు బ్యాంకుల దగ్గర రుణమాఫీ సంబరాలు బ్యాంకుల దగ్గర కాంగ్రెస్ నాయకులు చేస్తే ముందు టైం ఇచ్చేసి కనుక చేస్తే వీళ్ళ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ పెరిగినటువంటి అభిమానం వాళ్ళ కళ్ళకి కట్టేటట్టు కనబడుతుంది. వీళ్ళు నోడల్ ఆఫీసర్లను పంపడం ఎందుకు? వీళ్ళే వెళ్తే వీళ్ళకి బ్రహ్మరథం పడతారు కదా, వీళ్ళకి ఆ ధైర్యం ఎందుకు వస్తలేదు మరి? ఒకటి రవి ఏమైనా బీజేపీ ప్రభుత్వం అనుకుంటున్నారో ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. మొట్టమొదటిసారి భారతదేశంలో 72,000 కోట్ల రుణమాఫీని మన మన్మోహన్ సింగ్ గారి హయాంలో సోనియా గాంధీ గారి అధ్యక్షతన ఆ రోజు భారతదేశం మొత్తం 72,000 కోట్ల రుణమాఫీ 2009లో జరిగింది. ఇప్పుడు మళ్ళా సగభాగం ఆల్మోస్ట్ దగ్గర 31,000 కోట్లు అంటే ఎరువుల సబ్సిడీ 2,25,000 కోట్లు ఇచ్చినాం కేంద్రం నుంచి. ఎరువుల సబ్సిడీ ఎరువుల సబ్సిడీకి రుణమాఫీకి ఏం సంబంధం? ఏ ప్రభుత్వం ఉన్నా ఇవ్వాలి పెంచి. ఒక్క నిమిషం రవి నన్ను మాట్లాడి 600 ఉన్న బస్తా ఎరువుల బస్తా 2,000 చేసి సబ్సిడీ ఇచ్చినామని గొప్ప ఘనత చెప్పుకున్న
చరిత్ర వీళ్ళది బీజేపీ వాళ్ళది. మీకు కాంగ్రెస్ వ్యవసాయం హయాంలో గురించి 600లకు తెలియదు. మించిపోలేదు, వ్యవసాయ శాఖ మంత్రి 600లకు వ్యవసాయ శాఖ మించిపోలేదు మంత్రి ఎరువుల బస్తా. కొంత లేదు. సరే మీరు మీకు చెప్పుకోండి. కొంత ఉండదండి, అసలు నిజాలు చెప్తే. ఒక లేదు. నిమిషం రవి, Right. రవి ఎరువుల రైతులను చూసి కాంగ్రెస్ భయపడుతుందంట. కాంగ్రెస్ రైతులను చూసి భయపడితే నడిబొడ్డున భారతదేశం నడిబొడ్డున రైతులను 800 మందిని పొట్టన పెట్టుకున్న వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు వచ్చి రైతుల మీద జాలి చూపించి, బీజేపీ వాళ్ళు వచ్చి రైతుల మీద సానుభూతి చూపించి రైతుల పక్షాన మాట్లాడుతున్నట్టు భారతదేశం ఎవరైనా నమ్మే స్థితిలో ఉన్నారా? నడి రొడ్డున పిచికారులు పెట్టి, నీళ్ల పిచికారులు పెట్టి, మేకులు పెట్టి, బ్యారిగేడ్లు వేసి, పోలీసు వాళ్ళతో లాఠీ చార్జ్ చేయించి, కొట్టించి, తలలు బగలు కొట్టించి, ప్రాణాలు తీసినటువంటి చేసిన రైతుల్ని 4 నెలల చట్టాలు తెచ్చిన మీరు ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతుల మీద ప్రేమ ఉన్నప్పుడు రైతుల గురించి పెద్ద పెద్ద గొప్ప మాటలు ఎట్లా చెప్తారు సోదరా? చెప్పండి. మనం మర్చిపోయినామా? 2 ఏళ్ల Right, కింద right. జరిగినటువంటి సంఘటన. కళాసుజాత గారు. కరోనా సమయంలో కూడా నడి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసారు 16 నెలలు. ఆ సంఘటన ప్రపంచంలో ఎప్పుడు కూడా జరగనటువంటి సంఘటన. చూడమ్మా, ప్రపంచంలోకి ఎక్కిన ధర్నా 16 నెలలు వాదించుకుంటే- ధర్నా చేస్తే Right. 800 Right. మంది పొట్టన Right, right, right. చరిత్ర సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు, తెలియకపోతే చెప్పొచ్చు. సుజాత గారు, సుజాత గారు. తెలిస్తే చెప్పొచ్చు, తెలియకపోతే చెప్పొచ్చు. తెలుస్తుంది కదా. రైట్ రైట్ మీకు తెలిస్తే సుజాత గారు చెప్పొచ్చు. అండ్ తెలియకపోతే రవి చెప్పొచ్చు. వాళ్ళకి తెలియకపోతే మళ్ళొకసారి రవి గారు, రైతుల్ని మొన్న రవి గారు ఇబ్బంది పెట్టే వారికి- ప్రయత్నం చేసిర్రు సార్ బీజేపీ ప్లీజ్ ప్లీజ్ మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం 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 ప్లీజ్ హడావిడిలో ఉన్నారు. మేడం 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 ప్లీజ్ ఏ రకంగా చనిపోయారు? వారు ఏ రకంగా చనిపోయారు చెప్పండి. రైట్ 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 ఏ రకంగా చనిపోయారు చెప్పండి. మాఫీ చేసి Right. అసలు రైతులు ఏ రకంగా చనిపోయారు మాఫీ చేస్తాం, చెప్పండి. మాఫీ చేస్తామని